నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి పోటీగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏర్పడిన ఇండియా కూటమి భవిష్యత్తు ప్రమాదంలో పడనుందా? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి ఐక్యతకు భంగం వాటిల్లే పరిణామాలు తలెత్తుతున్నాయా? ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు సైతం కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నాయా? కూటమిలోని మిత్రపక్షాలైన తమను కాంగ్రెస్ పార్టీ అదను చూసి దెబ్బతీస్తోంది అనే అనుమానం ఇండియా కూటమిలోని పార్టీల్లో స్టార్ట్ అయిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కాంగ్రెస్ బీజేపీయేతర ప్రత్యామ్నాయం లేకనే అనేక పార్టీలు ఇండియా కూటమిలో కొనసాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అక్కడ బీజేపీ జేడీయూ కూటమి గెలిస్తే ఇండియా కూటమి తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందనే అభిప్రాయము గట్టిగా వినవస్తోంది. ఇంతకు ఇండియా కూటమిలోని ఆయా మిత్రపక్షాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? వాటిపై కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో ఈరోజు బనీశ్వరిలో చూసేద్దాం. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ 2014-2019 లోక్సభ ఎన్నికల్లో అప్రతిహత విజయాలను నమోదు చేసింది. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ కోలుకోలేని రీతిలో బలహీనపడడంతో ఆ పార్టీ నేతలు ఓ మెట్టు దిగివచ్చి కూటమిగా ఢీకొడితే తప్ప మోదీని ఓడించడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 16 పార్టీల నేతలు 2023 జూన్ 23న నాటి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. 2024 ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిని గద్దెదించడమే ఏకైక ఎజెండాగా పోరాటం చేయాలని ఆ పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికొచ్చాయి. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్గా తమ కూటమికి నామకరణం చేశాయి. ఈ కూటమి తదుపరి సమావేశం జూలై 17-18 తేదీలలో బెంగళూరులో జరగగా దీనికి సోనియా గాంధీ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో ఆయా పార్టీలు రాష్ట్రాలనే గాక జాతీయ స్థాయిలో కూటమిగా ఏర్పడి భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయంలో ఆయా పార్టీలు రాష్ట్రాల్లోనే గాక జాతీయ స్థాయిలో కూటమిగా ఏర్పడి భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేయాలని నేతలు నిర్ణయించారు. రెండవ సమావేశానికి అదనంగా మరో పార్టీ రావడంతో ఇండియా కూటమిలోని పార్టీల సంఖ్య 26కి చేరింది. ఈ కూటమి మూడవ సమావేశం ముంబైలో ఆగస్టు 31న జరిగింది. ఈ సమావేశానికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆతిథ్యం ఇవ్వగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 2 రోజుల పాటు చర్చించి 2024 లోక్సభ ఎన్నికల ప్రచార అంశాలపై చర్చించి కూటమిని నడపడానికి ఒక సమన్వయ కమిటీని రూపొందించింది. అభివృద్ధివాదం, సమగ్రత, సామాజిక న్యాయం సూత్రాలకు కట్టుబడి తమ కూటమి ముందుంటుందని ఆ సమావేశంలో నేతలు ప్రకటించారు. అయితే కూటమి జాతీయ కన్వీనర్ పదవిని ఆశించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కాంగ్రెస్ నో చెప్పడంతో హస్తం పార్టీ పెత్తనాన్ని సహించలేక ఆయన కినుక వహించారు. అప్పటి ఆయన ప్రభుత్వం కాంగ్రెస్ ఆర్జేడీ మద్దతుతో నడుస్తుండటంతో సీఎం పదవికి రాజీనామా చేసి తిరిగి బీజేపీతో చేయి కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఇండియా కూటమికి తగిలిన తొలి షాక్ ఇదే. అయినా కాంగ్రెస్ తన పెద్దన్న పాత్రను పోషిస్తూనే వచ్చింది. అయితే 2023 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని కాంగ్రెస్ పార్టీ మట్టి కరిపించి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోవడంతో కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమికి 1000 ఏనుగుల బలమొచ్చినట్లయింది. అయితే ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను ఆశించి కాంగ్రెస్ చేతిలో భంగపడిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగడంతో కూటమిలోని పార్టీల్లో అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో యూపీలోని ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్దల్ కూటమికి గుడ్ బై చెప్పి ఎన్డీఏలో చేరిపోయింది. అయినా కాంగ్రెస్ నాయకత్వంలో పలు పార్టీలు ఇండియా కూటమి 2024 లోక్సభ ఎన్నికల్లో గట్టి పోటీని ఇవ్వగలిగింది. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లోని మిత్రపక్షాలకు ఉపయోగపడడం, పలు రాష్ట్రాల్లో బీజేపీలోని అంతర్గత విభేదాల మూలంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాకపోయినా
400 సీట్లు గెలుస్తామన్న ఎన్డీఏను అధికారానికి ఆమడ దూరంలోనే ఆపగలిగింది. దీంతో బీజేపీ, టీడీపీ, జేడీయూల మద్దతు మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో జాతీయ స్థాయిలో ఇక ఇండియా కూటమి ఎన్డీఏకి గట్టి చెక్ పెడుతుందని అందరూ భావించారు. అయితే పెద్ద రాష్ట్రమైన బెంగాల్లో సార్వత్రిక ఎన్నికల్లో మమత ఒంటరి పోరుకు దిగడంతో బెంగాల్ కాంగ్రెస్ ఒక్క సీటుకే పరిమితం కావడంతో హస్తం నేతలకు షాక్ ఇచ్చింది. అయితే 2023 డిసెంబర్లో జరిగిన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం ఎన్నికల్లో కేవలం తెలంగాణలోని కాంగ్రెస్ గెలవగా మిజోరంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్ అధికారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్లలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇక సిక్కింలో ప్రాంతీయ పార్టీగా పగ్గాలు చేపట్టింది. అయితే అదే ఏడాది జరిగిన జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఘన విజయం సాధించడం గొప్ప ఊరటనిచ్చాయి. ఆ తర్వాత ఇండియా కూటమిలోని కీలక మిత్రపక్షమైన ఆప్ అధినేత కేజ్రీవాల్ తమ పార్టీకి కనీస సంఖ్యలో సీట్లివ్వడానికి కాంగ్రెస్ సిద్ధపడకపోవడంతో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో నేరుగా తలపడ్డారు. దీంతో ఖచ్చితంగా గెలుస్తారని అందరూ భావించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ పరాజయం పాలైంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్, శివసేన, ఎన్సీపీ పార్టీల కూటమి తుడిచిపెట్టుకుని పోవడంతో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూటమిగా పోరాడాలని, భాగస్వామ్య పక్షాలకు తగిన గౌరవప్రదమైన భాగస్వామ్యాన్ని ఇవ్వాలన్న నియమాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కడంతోనే ఈ వరుస పరాజయాలు ఎదురవుతున్నాయని ఇండియా కూటమిలోని పార్టీలు బహిరంగంగా వ్యాఖ్యానించడం మొదలుపెట్టాయి. పైగా ఇండియా కూటమిలో కొత్తగా ఒక్క పార్టీ కూడా చేరకపోవడం కూటమి విశ్వసనీయత మీద ప్రశ్నలు మొదలయ్యాయి. మొత్తంగా ఇండియా కూటమి ఏర్పడిన నాటి నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా కాంగ్రెస్ ప్రభ తగ్గుతూనే వచ్చింది. హస్తం పార్టీ ప్రకటించిన గ్యారంటీల హామీలు అనేది కర్ణాటక, తెలంగాణలో తప్ప మరెక్కడా సక్సెస్ కాకపోవడం, దేశంలో ఎక్కడ ఎన్నికలొచ్చినా అక్కడి స్థానిక సమస్యలకు, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ విస్మరించడం, ఆ రాష్ట్రంలోని పార్టీ వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు మాటను పక్కన పెట్టి విజయం కోసం ఎన్నికల వ్యూహకర్తలను నమ్ముకోవడం, ప్రతి చోట మూసధోరణిలో 6 హామీల పాట పాడడం మూలంగా పలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోరంగా దెబ్బతింది. ముఖ్యంగా గెలవడానికి మంచి అవకాశమున్న ఇటీవలి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ హామీల అమలు కావడం లేదని బీజేపీ ప్రచారాన్ని ఓటర్లు విశ్వసించారు. అటు ప్రతి రాష్ట్రంలోనూ హస్తం నేతలు తమ పార్టీ విజయం కన్నా సీఎం పదవిపై మక్కువతో ఎవరికి వారుగా పనిచేయడంతో కాంగ్రెస్ కూటమికి పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి బలపడాలంటే మిత్రపక్షాలపై కాంగ్రెస్ పెత్తనం తగ్గాలని, పొత్తు ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించాలని కూటమిలోని పార్టీలు డిమాండ్ చేశాయి. అలాగే విధానానికి కాంగ్రెస్ స్వస్తి చెప్పాలని వారు స్పష్టం చేస్తున్నారు. తాను బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో మిత్రపక్షాన్ని ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తూనే తనకు బలమున్న చోట మాత్రం మిత్రపక్షాలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ వైఖరి తగదని కూటమిలో పలు పార్టీలు వాపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో పంతం పట్టి మరీ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకుని ఓడిపోయి బీజేపీకి విజయాన్ని చేజేతులా అప్పగిస్తోందనేది వీరి ఆరోపణ. ఉదాహరణకు గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లు కావాల్సిందేనని పట్టుబట్టి తీసుకున్న కాంగ్రెస్ అక్కడ 19 సీట్లే గెలిచింది. మొన్నటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో 90 సీట్లున్న అసెంబ్లీలో 37 సీట్లు ఇవ్వాల్సిందేనని మొండికేసి తీరా అక్కడ 6 సీట్లే గెలిచింది. అదృష్టవశాత్తు 56 చోట్ల బరిలో నిలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ 42 చోట్ల నెగ్గడంతో జమ్మూ కాశ్మీర్ పీఠం ఇండియా కూటమి వశమైంది. అసలు తామే ఇంకొన్ని సీట్లు పోటీ చేసుంటే సొంతంగా గెలిచేవాళ్లమని ఒమర్ అబ్దుల్లా ఫలితాల తర్వాత వాపోయారు. ఉత్తరప్రదేశ్లోనూ కాంగ్రెస్ నిర్వాకం ఇదేనని పలుమార్లు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ గొణుగుతూనే ఉన్నారు.
తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ 101 సీట్లకు పోటీ చేసి 16 సీట్లే గెలిచింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లకు గాను కేవలం 10 సీట్లు అడిగిన ఆప్ అధినేతకు 5 సీట్లకు మించి ఇవ్వలేమని మొహం మీదే కొట్టినట్టు చెప్పడంతో ఆయన ఒంటరి పోరుకు దిగడంతో 100% గెలిచే రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఒక్క జార్ఖండ్లో మాత్రం 30 సీట్లు తీసుకుని 16 సీట్లు గెలిచి పర్వాలేదనిపించింది. కనుక ఈ వైఖరి కాంగ్రెస్ పద్ధతి మార్చుకోకపోతే ఇండియా కూటమికి నష్టమేనని, సమీప భవిష్యత్తులో ఇది కూటమికి చేటు చేస్తుందని మిత్రపక్షాలు చెబుతున్నా కాంగ్రెస్ తీరు మారడం లేదు. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆధిపత్య ధోరణి స్పష్టంగా కనిపించింది. 15 ఏళ్లుగా కనీస బలం లేని ఆ రాష్ట్రంలో మిత్రపక్షమైన ఆప్కు అండగా నిలిచి ఉనికిని నిలుపుకోవాల్సిన కాంగ్రెస్ ఆ పార్టీ అగ్రనేత అహాలకు పోయి చిత్తయిపోవడమే గాక మిత్రపక్షమైన ఆప్ను కూడా నట్టేట ముంచింది. ఇండియా కూటమి వైఫల్యాలలో అందులోని పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు కూడా ఒక సమస్యగా మారుతున్నాయి. కేరళలో కమ్యూనిస్టులతో నేరుగా తలపడుతున్న కాంగ్రెస్, అలాగే బెంగాల్లో కమ్యూనిస్టులతో తలపడే మమతా బెనర్జీ, ఢిల్లీలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉండడం దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ఎన్డీఏను ఓడించాలనే ఏకైక లక్ష్యమే వారిని ఒక్కటిగా పోరాడేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో వీటిని అధిగమించి ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఎలా నడపబోతోంది, ఇప్పుడు దాని ముందున్న సవాళ్లు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. దీంతో ఎన్డీఏ సర్కారు ఓటమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి రాహుల్ గాంధీ సారథ్యం ఇంకెంత మాత్రమూ పనికిరాదనే భావనలో పలు పక్షాలుండగా వీటిలో కొన్ని పార్టీలు ఇదే మాటను బహిరంగంగా వెళ్లగక్కుతున్నాయి. తమకు ఛాన్స్ వస్తే ఇండియా కూటమికి సమర్థంగా సారథ్యం వహిస్తానని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా వ్యాఖ్యానించారు. ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా మాట్లాడుతూ ఇండియా కూటమి ఏర్పాటులో తాను కీలక పాత్ర పోషించానని చెప్పుకొచ్చారు. కూటమి సారథి స్థానంలో ఉన్న వ్యక్తులు దానిని నడపలేకపోతే ఆ ప్రభావం అందులోని అన్ని పార్టీల మీద ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. మమత వ్యాఖ్యలపై ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీ ముందుగా స్పందించింది. ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ఉదయ్వీర్ సింగ్ మాట్లాడుతూ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి వైఫల్యానికి హస్తం పార్టీయే కారణం. బెంగాల్ బీజేపీని గట్టిగా ప్రతిఘటిస్తున్న మమతను కూటమి సారథిగా మేము అంగీకరిస్తున్నాం. దీనిపై ఇతర పార్టీలు కలిసి రావాలి అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మరో కీలక భాగస్వామి అయిన ఆర్జేడీ స్పందిస్తూ ఇండియా కూటమికి బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సరైన రూపశిల్పి అవుతారని పేర్కొంది. దీనిపై సిపిఐ కూడా స్పందించింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి భాగస్వాములకు కాంగ్రెస్ సరైన భాగస్వామ్యం కల్పించలేదని, కూటమిలోని పార్టీల మాట విని బీజేపీ హటావో దేశ్ బచావో అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లి హర్యానా, మహారాష్ట్ర ఫలితాలు భిన్నంగా ఉండేవని, ఇకనైనా కాంగ్రెస్ ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే దీనిపై స్పందించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా డిమాండ్ చేశారు. దీనికి కొనసాగింపుగా మమత చెప్పినట్లుగా ఆమె పార్టీ నడుస్తుందని, అలాగే సిపిఐ పొలిట్ బ్యూరో నిర్ణయాన్ని తాము పాటిస్తామని రాజా వ్యాఖ్యానించారు. దీనిని బట్టి సిపిఐ మమత సారథ్యానికి సిద్ధంగా లేదని తేలిపోయింది. ఈ పరిణామాలపై శివసేన నేత సంజయ్ రౌత్ కూడా స్పందించారు. ఇండియా కూటమిలో దీదీ ప్రధాన భాగస్వామిగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, కూటమి సారథిగా మమతా, కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రేలో ఎవరున్నా బాగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. తాము త్వరలో ఈ అంశంపై మమతతో చర్చలు జరుపుతామని ఆయన తెలిపారు. అయితే సంజయ్ మాట్లాడిన వారం రోజుల తర్వాత డిసెంబర్ 6న 1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనకు కీర్తిస్తూ శివసేన ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. అదే సమయంలో ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ మసీదు విధ్వంసాన్ని పొగుడుతూ ఎక్స్లో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల మీద మండిపడిన సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ కూటమి నుంచి తమ పార్టీ వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది. ఈ పరిణామంపై శివసేన ఘాటుగా స్పందించింది. బాబ్రీ మసీదుపై తొలినాటి నుంచే తమ వైఖరి అదేనని, ఈ విషయం తెలుసుకునేందుకు సమాజ్వాదీ పార్టీకి దశాబ్ద కాలం పట్టిందంటూ ఎద్దేవా చేసింది.
దీన్ని బట్టి ఈ రెండు పార్టీలు రాబోయే రోజుల్లో ఇండియా కూటమిలో కొనసాగడం కష్టమేనని అర్థమవుతోంది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు దూరం కావాలని కూడా ఉద్ధవ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మమత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ గట్టిగా స్పందించింది. కూటమి పగ్గాలు మమతకు ఇవ్వలేమని కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ స్పష్టం చేశారు. కూటమికి కొత్త సారథి అవసరమే లేదని మరో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ తేల్చిపారేస్తూ మమత మాటలను జోక్గా కొట్టిపారేశారు. 3 సార్లు వరుసగా బెంగాల్ పీఠాన్ని దక్కించుకున్న మమత బెంగాల్ దాటి బయటి రాష్ట్రాల్లో తమ పార్టీని ఎందుకు విస్తరించలేకపోయారంటూ వీరు నిలదీశారు. జాతీయ స్థాయిలో బాధ్యతలను నిర్వహించిన అనుభవం లేని మమత కూటమికి ఉత్తమ సారథి ఎలా అవుతారని ఈ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆదాని అంశంపై ఇండియా కూటమిలోని పక్షాలని పార్లమెంటును స్తంభింపచేసే ప్రయత్నం చేస్తుంటే టీఎంసీ ఎంపీలు మాత్రం ఆ కార్యక్రమంలో పాలు పంచుకోలేదని వారు గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది నవంబర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమికి అగ్ని పరీక్షగా మారబోతున్నాయి. బీహార్లో బీజేపీ జేడీయూ కూటమి వర్సెస్ ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాల కూటమి తలపడనున్నాయి. బీహార్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ఓట్లు చీల్చడం ఖాయం గనుక తమకు మంచి విజయావకాశాలుంటాయని ఎన్డీఏ లెక్కలు వేసుకుంటోంది. ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి ఏ మేరకు విజయం సాధిస్తుందనేది వేచి చూడాలి. బీహార్లోనూ ఇండియా కూటమి విజయం సాధించకపోతే ఇక కూటమి మనుగడ కష్టమేనని అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే ఆ తర్వాతి ఏడాది జరిగే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూడా కాంగ్రెస్ను తన భాగస్వామ్య పక్షంగా అంగీకరించకపోవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు కులగణన, డీలిమిటేషన్ అంశాలను కాంగ్రెస్ భుజాన వేసుకుని మిత్రపక్షాలు జారిపోకుండా కొత్త పోరు ప్రారంభించిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ పరిణామాలను బీజేపీ ఆసక్తిగా గమనిస్తోంది. ఇండియా కూటమిలో మొదలైన అంతర్గత పోరును తనకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు రాహుల్ గాంధీని, కాంగ్రెస్ను ఒంటరిని చేసేందుకు పావులు కదుపుతోంది. మోదీని ఓడించడం తప్ప మరే ఉమ్మడి ఎజెండా లేని సమూహంగా ఇండియా కూటమిని ఆ పార్టీ అభివర్ణించింది. అధికార దాహం, అవినీతి వంశాలను కాపాడడమే ఇండియా కూటమి లక్ష్యమని కమలం పార్టీ మండిపడింది. ఏకాభిప్రాయం లేని వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు మొదలైందని వాగ్బాణాలు సంధిస్తూ కూటమి నుంచి బయటకొచ్చే వారెవరో అనే కోణంలో ఆరా తీస్తోంది. మొత్తంగా నిలకడలేని నేతగా గుర్తింపు పొందిన మమత రాజేసిన మాటల మంటలు ఇండియా కూటమిలో అగ్గిని రాజేశాయి. మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్ కూటమి తీరుతో అసంతృప్తిగా ఉండడంతో వారు కూటమి నుంచి బయటపడతారని ఎన్డీఏ అంచనా వేస్తోంది. అదే జరిగితే దీంతో సమీప భవిష్యత్తులో మరోసారి తృతీయ కూటమి అవతరించే అవకాశాలను ఆసక్తికరంగా చర్చ మొదలైంది. అదే జరిగితే కాంగ్రెస్ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేనని భావించక తప్పదు. మరి ఈ నేపథ్యంలో కనీసం ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తుపోకూడలు మానుకుని కూటమి సారథ్య బాధ్యతలను తన మిత్రపక్షాలకు ఇచ్చే ప్రయత్నం చేయడమే మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ కీలక సమయంలో ఆ పార్టీ 2 అడుగులు వెనక్కి వేస్తేనే ఇండియా కూటమి 1 అడుగు ముందుకు వేయడం సాధ్యమవుతుందని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న మిత్రపక్షాలతో కూర్చుని ఎటువంటి భేషజాలకు పోకుండా చర్చించి కూటమికి అందరికీ ఆమోదయోగ్యమైన మరో నేతను ఎన్నుకుంటేనే వచ్చే ఎన్నికల వరకు ఇండియా కూటమి నిలబడుతుందని, అప్పుడే అది రాబోయే 4 ఏళ్లలో పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి చెక్ పెట్టగలదని వారు అభిప్రాయపడుతున్నట్టు తెలియవస్తోంది. ఈ వాస్తవాన్ని కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ గ్రహించలేకపోతే ఇండియా కూటమి 3 ఏళ్ల ముచ్చటగా ముగే రావాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.